హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో టీసీకి సంబంధించి ప్రీవియస్గా ఇచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ప్రసాద్ స్కీమ్ను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ప్రసాద్ స్కీమ్ను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ పర్యాటక మంత్రిత్వ శాఖ. పర్యాటక మంత్రిత్వ శాఖ. మిలిటెంట్ నవజవాన్ భారత సభను స్థాపించిన వారు ఎవరు? మిలిటెంట్ నవజవాన్ భారత సభను స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ ఈ భగత్ సింగ్. భగత్ సింగ్. కాళియట్టం అనే జానపద గిరిజన నృత్యం దేనికి సంబంధించింది? కాళియట్టం అనే జానపద గిరిజన నృత్యం దేనికి సంబంధించింది? ఆన్సర్ ఈస్ కేరళ. కేరళ. భూమి తన కక్షలో తిరుగుచున్నప్పుడు సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే స్థానము. భూమి తన కక్షలో తిరుగుచున్నప్పుడు సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే స్థానము. ఆన్సర్ ఈస్ పెరిహీలియన్. పెరిహీలియన్. ఆగస్టు 3, 2018 ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్కు అధ్యక్షులుగా ఎన్నికైన దేశం. ఆన్సర్ ఈస్ భారతదేశం. సైమన్ కమిషన్ను ఏర్పాటు చేయబడిన సంవత్సరం. సైమన్ కమిషన్ను ఏర్పాటు చేయబడిన సంవత్సరం. ఆన్సర్ ఈస్ 1927. 1927. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానసభలోని సీట్ల సంఖ్య ఎంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానసభలోని సీట్ల సంఖ్య ఎంత? ఆన్సర్ ఈస్ 175. 175. కాలానికి మూల ప్రమాణం. కాలానికి మూల ప్రమాణం. ఆన్సర్ ఈస్ సెకను. కాలానికి మూల ప్రమాణం వచ్చేసి సెకను. అల్యూమినియం యొక్క ముడి ఖనిజం ఏది? అల్యూమినియం యొక్క ముడి ఖనిజం. ఆన్సర్ ఈస్ బాక్సైట్. బాక్సైట్. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని ఏది? జార్ఖండ్ రాష్ట్ర రాజధాని ఏది? ఆన్సర్ ఈస్ రాంచీ. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ. జపాన్ యొక్క ద్విసభ శాసనసభను ఎలా పిలుస్తారు? జపాన్ యొక్క ద్విసభ శాసనసభను ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఈస్ డైట్. ఆన్సర్ ఈస్ డైట్. ఇస్రో ఎక్కడ గలదు? ఇస్రో ఎక్కడ గలదు? ఆన్సర్ ఈస్ బెంగళూరు. బెంగళూరు. అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకునే రోజు. అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకునే రోజు. ఆన్సర్ ఈస్ ఆగస్టు 12. అంతర్జాతీయ యువజన దినోత్సవం వచ్చేసి ఆగస్టు 12వ తేదీన జరుపుకుంటాము. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గ్రంథ రచయిత ఎవరు? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ. 100 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు స్థాపించిన వారు. 100 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డును స్థాపించిన వారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉసైన్ బోల్ట్. ఉసైన్ బోల్ట్. జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి సుమారుగా పట్టు సమయం. జాతీయ గీతాన్ని సుమారుగా ఆలపించడానికి పట్టు సమయం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 52 సెకండ్లు. 52 సెకండ్లు. ఎన్సిసిని విస్తరించండి. ఎన్సిసిని విస్తరించగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నేషనల్ కేడెట్ కోర్. నేషనల్ కేడెట్ కోర్. భారత 48వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఎక్కడ జరిగింది? భారత 48వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈస్ గోవా. భారతదేశంలో 48వ అంతర్జాతీయ చలన చిత్ర దినోత్సవం గోవాలో జరిగింది. ప్రఖ్యాత పర్యాటక కేంద్రం అరకులోయ ఏ జిల్లాలో కలదు? అరకులోయ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఈజ్ విశాఖపట్నం.
అరకులోయ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పాలి ప్రాకృతం భాషలు. భారత విద్యా కమిషన్ నివేదిక పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విద్య మరియు జాతీయ అభివృద్ధి. ఉపాధ్యాయుని సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి ఏంటివి? ఉపాధ్యాయుని సాధికారత 2 స్థానాలను ప్రభావితం చేస్తుంది. అవి ఏంటివి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉపాధ్యాయ స్థాయి, పాఠశాల స్థాయి. ఉపాధ్యాయ స్థాయి మరియు పాఠశాల స్థాయి. పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టరు ఏ రకానికి చెందినది? పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టర్ దేనికి చెందినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సాధారణ రకానికి చెందినది. పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టర్ వచ్చేసి సాధారణ రకానికి చెందినది. మధ్యాహ్న భోజన పథకం ఏ పాఠశాలలో అమలు చేయబడుతున్నది? మధ్యాహ్న భోజన పథకం ఏ పాఠశాలలో అమలు చేయబడుతున్నది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో. ద్రావిడ భాషలలో అత్యధికులు మాట్లాడే భాష. ఆన్సర్ ఈజ్ తెలుగు. ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు 2 రకాలు. అవి? ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు 2 రకాలు. అవి ఏంటివి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ. హోదాలో హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దేనికి సంబంధించినది? హోదాలో హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దేనికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విశ్వ మానవ హక్కుల ప్రకటన. NCF 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ఎవరు? NCF 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రొఫెసర్ యశ్పాల్. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ప్రాధాన్యం ఇవ్వబడిన అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ప్రాధాన్యం ఇవ్వబడిన అంశం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శిశు కేంద్రీకృత విద్య. ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవానికి వికాసాన్ని సూచిస్తుంది. ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని యొక్క ఏ వికాసాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఈజ్ మానసిక వికాసం. ఆప్షన్ 3 మానసిక వికాసం. వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు? ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 2 రకాలు. వైయక్తిక భేదాలు వచ్చేసి 2 రకాలు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలగజేయడంలోనూ మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏమిటి?
ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలగజేయడంలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, విద్యార్థుల ప్రాథమిక అవసరాలు తీర్చడం. విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడం. డేనియల్ గోల్మాన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం. డేనియల్ గోల్మాన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ. 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనకు తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అనుగుణ్యం. అనుగుణ్యం. ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది. ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, మానసిక వయస్సు. మానసిక వయస్సు. శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరగక ముందు గంట శబ్దం అనేది. శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరగక ముందు గంట శబ్దం అనేది దేనికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అసహజ ఉద్దీపన. అసహజ ఉద్దీపన. పిల్లల్లో తదాత్మీకరణం, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఏ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు? పిల్లల్లో తదాత్మీకరణం, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఏ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, గుప్త దశ. గుప్త దశ. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఏ వికాస దశలో ఉంటారు? ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఏ వికాస దశలో ఉంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏది? క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం ఏది? అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం ఏది? ఆన్సర్ ఈజ్ సంసిద్ధత నియమం. సంసిద్ధత నియమం. ఆప్షన్ 2. నిర్ధారణ మాపనుల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడడంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది దేనికి సంబంధించినది? నిర్ధారణ మాపనుల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడడంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది దేనికి సంబంధించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, హాలో ప్రభావం. హాలో ప్రభావం. ఒక పిల్లవాడు 11 నెలల వయస్సులో, మరొక పిల్లవాడు 18 నెలల వయస్సులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయస్సులో మాట్లాడగలుగుతున్నారు. దీన్ని సూచించే వికాస సూత్రం ఏది? ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు. దీనికి సంబంధించిన వికాస సూత్రం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, మితబుద్ధిమాంద్యులు.
మిత బుద్ధిమాంద్యులు. సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం. సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. భిన్నమైన దానిని గుర్తించండి. క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. అవరోధం. అవరోధం. కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ. కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించేది అతని యొక్క. రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తాను ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించేది అతని యొక్క. ఆన్సర్ ఈజ్ అభిరుచి. రమణికి తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ సంఘర్షణ ఏది? రమణికి తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇది దేనికి సంబంధించిన సంఘర్షణ? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. పరిహార సంఘర్షణ. పద్మ తన మొదట నేర్చుకున్న 30 పదాలలో 18 పదాలను గుర్తించగలిగింది. ఆ అమ్మాయి గుర్తింపు గణన ఎంత? పద్మ తన మొదట నేర్చుకున్న 30 పదాలలో 18 పదాలను గుర్తించగలిగింది. ఆ అమ్మాయి గుర్తింపు ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. 60%. 60%. కవితో పాటు అతని మిత్ర శిష్యులు ఈ రామాయణ రచనలో భాగస్వామ్యం వహించారు. కవితో పాటు అతని పుత్రమిత్ర శిష్యులు ఈ రామాయణ రచనలో భాగస్వామ్యం వహించారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. భాస్కర రామాయణం. భాస్కర రామాయణం. హృదయ సారసం ఈ పదంలో గల సమాసం. హృదయ సారసం ఈ పదంలో గల సమాసం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. రూపక సమాసం. రూపక సమాసం. గోమయం అనే పదానికి అర్థం ఏమిటి? గోమయం అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ఆవు పేడ. గోమయం అంటే ఆవు పేడ అని అర్థం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఈ సామెతకు అర్థం ఏమిటి? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఆ సామెతకు అర్థం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ఏ మాత్రం అభివృద్ధి సాధించకపోవడం. ఏ మాత్రం అభివృద్ధి సాధించకపోవడాన్ని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనేసి అంటారు. గొప్పలు చెప్పిన అనే పదంలో ఉన్న సంధి ఏమిటి? గొప్పలు చెప్పిన అనే పదంలో ఉన్న సంధి ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. గసడ దవా దేశ సంధి. గసడ దవా దేశ సంధి. వల్లవుడు ఈ పదానికి గల నానా అర్థాలు. వల్లవుడు పదానికి గల నానా అర్థాలు ఏమిటి? వల్లవుడు అన్న పదానికి నానా అర్థాలు వచ్చేసి యాదవుడు, వంటవాడు. యాదవుడు, వంటవాడు. శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు. శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు. శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి శ్వేతము, ధవలము. శ్వేతము, ధవలము. కింది వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి. కింద ఇచ్చినటువంటి వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ఆప్షన్ 4. ఫస్ట్ భూషల గావు, తర్వాత
మత్యులకు, తర్వాత ఊరి మయాంగద, తర్వాత తారహారముల్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ఎప్పుడు నేనే తేవాలా, ఇప్పుడు నేను చదువుకోవాలి అని వీరు వేరితో అన్నారు. ఎప్పుడు నేనే తేవాలా, ఇప్పుడు నేను చదువుకోవాలి అని వేరుతో అన్నారు. ఆన్సర్ ఈస్ గోపి అమ్మతో అన్నాడు. గోపి అమ్మతో అన్నాడు. లడ్డూ బాధ అనే పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది. లడ్డూ బాధ అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గేయ కథ. లడ్డూ బాధ అనే పాఠ్యభాగం గేయ కథకు చెందిన ప్రక్రియ. రామకృష్ణుడు ఇంత అమాయకుడా, ఈ వాక్యం దేనికి సంబంధించింది? రామకృష్ణుడు ఇంత అమాయకుడా, ఈ వాక్యం దేనికి సంబంధించింది? ఆన్సర్ ఈస్ ఆశ్చర్యార్థకం. రామకృష్ణుడు ఇంత అమాయకుడా అనేది ఆశ్చర్యార్థకానికి సంబంధించిన వాక్యం. పాఠ్య సారాంశాన్ని కథారూపంలో రాయండి అనేది ఏ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న? పాఠ్య సారాంశాన్ని కథారూపంలో రాయండి అనేది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్న? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సృజనాత్మకత. సృజనాత్మకత. కింది వానిలో వానమామలై వరదాచార్యుల రచన కానిది? కింది వానిలో వానమామలై వరదాచార్యుల రచన కానిది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 విశ్వామిత్ర చరిత్ర. విశ్వామిత్ర చరిత్ర. కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయానికి అర్థం ఏమిటి? కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పారిపోవుట. కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయానికి అర్థం వచ్చి పారిపోవుట. కుల మతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఈ గేయ పాదాలలోని అలంకారం. కుల మతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఈ గేయ పాదంలోని అలంకారం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రూపకం. రూపకం. చంపకమాల పద్యంలో ఉండే మొత్తం లఘువుల సంఖ్య ఎంత? చంపకమాల పద్యంలో ఉండే మొత్తం లఘువుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఈస్ 56. 56. తార అనే పదానికి వ్యుత్పత్తి. తార అనే పదానికి వ్యుత్పత్తి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దీనిచే నావికులు తరిందురు. దీనిచే నావికులు తరింతురు. శివయ్య పాత్ర ఉన్న పాఠ్యాంశం. శివయ్య పాత్ర ఉన్న పాఠ్యాంశం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నీడ ఖరీదు. శివయ్య పాత్ర ఉన్న పాఠ్యాంశం వచ్చేసి నీడ ఖరీదు. ఆప్షన్ 2. గుణము అనే పదానికి వికృతి పదం. గుణము అనే పదానికి వికృతి పదం. ఆన్సర్ ఈస్ గొన్నము. గుణము పదానికి వికృతి పదం వచ్చేసి గొన్నము. జతపరచండి. కింద ఇచ్చిన వాడిని జతపరచండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 శ్రీదత్తుడు. దానికి సంబంధించింది త్యాగం. శ్రీదత్తుడికి సంబంధించింది త్యాగం. భారతి. భారతికి సంబంధించింది మన భాషలు. మన భాషలు. భూపతి వర్మ. భూపతి వర్మకు రచించినది ఎత్తుకు పై ఎత్తు. ఎత్తుకు పై ఎత్తు. కన్నెగంటి. కన్నెగంటికు సంబంధించినది మన మహనీయులు. కన్నెగంటికి సంబంధించిన మన మహనీయులు. కనీస అభ్యసన స్థాయిలో సామాన్యమైన విరామ చిహ్నాలను పాటిస్తూ ఉక్త లేఖనం తీసుకోవడం అనే ఉపసామర్థ్యాన్ని ఇలా సూచించారు. కనీస అభ్యసన స్థాయిలో సామాన్యమైన విరామ చిహ్నాలను పాటిస్తూ ఉక్త లేఖనం తీసుకోవడం అనే ఉపసామర్థ్యాన్ని ఎలా సూచించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 4-4-2. తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత
ఏ ప్రక్రియకు చెందుతుంది? తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత దేనికి, ఏ ప్రక్రియకు చెందుతుంది? ఆన్సర్ ఈస్ ద్విపద ప్రక్రియ. ద్విపద ప్రక్రియ. స్థాన కరణములను బట్టి కఠిన తాలువు చివరి భాగం స్థానం మడత వేసిన నాలుక కొన కారణంగా గలవి. స్థాన కరణములను బట్టి కఠిన తాలువు చివరి భాగం స్థానం మడత వేసిన నాలుక కొన కారణంగా గలినవి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మూర్ధన్యాలు. భాష ఎలా ఉంది అని వివరించే శాస్త్రం. భాష ఎలా ఉంది అని వివరించే శాస్త్రం ఏది? ఆన్సర్ ఈస్ భాషా శాస్త్రం. భాష ఎలా ఉంది అని వివరించే శాస్త్రం భాషా శాస్త్రం. పాఠ్యాంశంలోని పాత్రల గురించి సొంత మాటల్లో రాయడం. పాఠ్యాంశంలోని పాత్రల గురించి సొంత మాటల్లో రాయడాన్ని ఏమంటారు? స్వీయ రచన అంటారు. స్వీయ రచన. ప్రాథమిక భాషావాచకాలు బోధించడానికి వీలుగా పాఠాల అమరిక క్రమం. ప్రాథమిక భాషావాచకాలు బోధించడానికి వీలుగా పాఠాల అమరిక క్రమం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఉన్మీకీకరణ, పిల్లలు ఇలా చెయ్యండి, విషయ అవగాహన, పిల్లల అవగాహన, స్వీయ మూల్యాంకనం. ఆప్షన్ 4 త్రిపార్శ్విక బోధనాభ్యాసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారు. త్రిపార్శ్విక బోధనాభ్యాసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారు. ఆప్షన్ 2 దృష్టిలోపం గలవారు. ఆన్సర్ ఈస్ దృష్టిలోపం కలవారు. మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిందిగా అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్నవారు. మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్నవారు. ఆన్సర్ ఈస్ 1 విషయ ప్రణాళికాకర్తలు. విషయ ప్రణాళికాకర్తలు. బోధనలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది. బోధనలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మదింపు. మదింపు. చిన్నయ్య సూరి దృష్టిలో తెలుగునకు వర్ణములు. చిన్నయ్య సూరి దృష్టిలో తెలుగునకు వర్ణములు ఎన్ని? 36. ఆన్సర్ ఈస్